ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు జీఎంసీ బాలయోగి అని నేటి తరం నాయకులు ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. బాలయోగి 24వ వర్ధంతి సందర్భంగా గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్క్లో ఉన్న కాంస్య విగ్రహానికి గన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలలో నీతి నిజాయితీలకు బాలయోగి నిలువుటద్దమని అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10వ తరగతి పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని అన్నారు. లోక్సభ స్పీకర్గా ఉన్నప్పటికీ కింద స్థాయి కార్యకర్త కనపడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి బాగోగులు తెలుసుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. కోనసీమలో రైలు కూత వినపడినప్పుడే బాలయోగికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని, ఈ విషయాన్ని ఆయన తనయుడు హరీష్ మాధుర్కి కూడా చెప్పానని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వర్గాలకు చేయూతనిచ్చి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అప్పట్లో లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతిని నిలబెట్టి దళితులకు అత్యంత ప్రాధాన్యత చంద్రబాబు ఇచ్చారని పేర్కొన్నారు. స్వర్గీయ బాలయోగి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా బాలయోగి గారి ఆత్మీయతని, బాలయోగి గారి స్నేహమాధుర్యాన్ని చదువుకోవాలి. ఆయన లోక్సభ స్పీకర్ అయినా, ఎందుకంటే ఒకసారి పివి నరసింహారావు గారు అన్నారు, ఒక తల్లికి బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డ అని చెప్పేసి, అలాగా ఆయన లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థానాల్లో ఉన్నా కానీ తన మూలాలను మర్చిపోలా. మన తూర్పుగోదావరి జిల్లాను కానీ, కోనసీమను కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోక్సభ స్పీకర్గా దళిత వర్గానికి చెందిన అట్టడుగు స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి గారిని ఎంపిక చేయడంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దళిత నేత ప్రతిభా భారతి గారిని ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు ఒకేసారి ఎన్నిక చేయడం, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గాను అక్కడ పార్లమెంట్ స్పీకర్ కానీ ఇద్దరు కూడా దళితులను ఏర్పాటు చేయడం అనేది దళిత వర్గాల మీద కేవలం మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన నిబద్ధతను ఆయన చేసిన కార్యక్రమాలే చెప్తాయి, ఆయన చేసిన అభివృద్ధి పథకాలే చెప్తాయి. కోనసీమలో ఎదుర్లంక బ్రిడ్జి కానీ, యానాం ఎదుర్లంక బ్రిడ్జి కానీ, లేకపోతే అక్కడ చించినాడు బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా ఆయన పనితనానికి తాత్కారం. ఇది ముఖ్యంగా నేషనల్ హైవేని కూడా, కత్తిపూడి గుడివాడ నేషనల్ హైవేని కూడా కోనసీమ గుండా వెళ్ళడం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కాకినాడ నుంచి కోనసీమను కలిపే రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయవలసింది. అదే విషయాన్ని మొన్న ప్రస్తుత ఎంపీ అయిన బాలయోగి గారి సుపుత్రుడు హరీష్ మాధురి కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాలయోగి గారి కళ్ళు పండించాలంటే, హరీష్ అని చెప్పిన హరీష్కి, బాలయోగి గారి కళ్ళు పండించాలంటే ఇక్కడ రైలుకు తెరిపించాలి, కోనసీమలో రైలుకు తెరిపించాలి. ఆయన కళ్ళగండక విషయం అది. ఆయన స్పీకర్ స్థానాన్ని, అత్యున్నత స్థానంలో స్పీకర్ స్థాయిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని ఆఫర్ చేశారు. వాజ్పేయి గారు మంత్రి పదవిలోకి వద్దు, స్పీకర్ కావాలన్నాడు. ఆయన స్పీకర్ పదవిని ఆయన ఏం దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన కూర్చుని ప్రతి ఒక్క ఎంపీ మినిస్టర్ని కూడా అక్కడ ఆయన దగ్గర పిలిపించుకోవడం, వాళ్ళకి పలానా పని అని చెప్పడం. అదేవిధంగా ఆఫీసర్స్ ఢిల్లీ స్థాయిలో కూడా సాధారణంగా ఒక ఎంఆర్ఓకో లేకపోతే ఒక మిగతా ఇక్కడ ఆఫీసర్స్, స్థానిక ఆఫీసర్లకు ఆయన ఫోన్ చేయడం. ఆయన చాలా ముందు కుశల ప్రశ్నలు అడిగేవాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా ఎక్కడ చేసినా కానీ ముందు కుశల ప్రశ్నలు అడిగేవాళ్ళు, మీకు బాగున్నారా, మీ అందరూ కూడా బాగున్నారా అని చెప్పి. అప్పుడు తనకు ఆ పని తన సొంత పని కాదు, ముఖ్యంగా కార్యకర్తలు పనులు చెప్పడం అనేది ఆయన చేసేవాడు. ముఖ్యంగా ఏదైనా కానీ ఒక కార్యకర్తల మీద ఆయన ఉన్న ప్రేమ, అభిమానం అపారమైంది. అందుకనే ఈ రోజున ఇక్కడికి మేమందరూ కూడా రావడం జరిగింది. 24 ఏళ్ళైనా కానీ మనిషి మరణించినా జీవించి ఉండటానికంటే నిజమైన నిదర్శనం బాలయోగి గారు. ఆయన చేసిన మంచి పనులు దాన్ని తరకాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆయన కళ్ళని కూడా కోనసీమ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారైన హరీష్ మాధురి నెరవేర్చాలని చెప్పి, నెరవేర్చే శక్తిని భగవంతునికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.